హలో అండి, నేను మీ అఖిల. ఈరోజు మనం మార్కెట్లో దొరికే వేనీస్ని ఇంట్లో సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దానికి ముందుగా థ్రెడ్, సూది మరియు కొన్ని రోజ్ ఫ్లవర్స్ కావాలి. రోజ్ ఫ్లవర్ నుండి రోజ్ పెటల్స్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న రోజ్ పెటల్స్తోని మనం 2 వేస్లో ఈ వేనీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా రోజ్ ఫ్లవర్ని ఇన్సైడ్ పద్ధతి అంటే రోజ్ పెటల్ని 2 చివరి భాగాలను లోపలికి మలిచి సూదితోనే అల్లుకోవడం. ప్రతి రోజ్ పెటల్ని లోపలికి మలిచి 1 by 1 సర్కిల్ మోషన్లో మనకు వైట్ కలర్ది ఈ చివరి భాగం ఏదైతే ఉందో అది సర్కిల్ మోషన్లో మనకు కనిపించే విధంగా ఒక్కొక్కటి మనం లోపలికి మలుచుకుంటూ సూదితోని కుచ్చుకోవాలి. ఈ రోజ్ పెటల్స్ని కుచ్చుకునేటప్పుడు మనం 2 ఫింగర్స్తోని రోజ్ పెటల్స్ కుచ్చినవన్నీ హోల్డ్ చేస్తూ చాలా టైట్గా పట్టుకొని మనం కుచ్చాలి. అలా హోల్డ్ చేసి గట్టిగా పట్టుకున్నప్పుడే మనకి మంచిగా రోజ్ పెటల్స్ ఏదైతే ఉందో ఆ వేణి అనేది మార్కెట్లో దొరికే వేణిలాగా చాలా చక్కగా అందంగా ముద్దగా మనకి కనిపిస్తుంది. ఇది సెకండ్ పద్ధతిలో అవుట్ పెటల్స్ని అవుట్ సైడ్కి ఈ 2 కార్నర్స్ని అవుట్ సైడ్కి మలిచి మనం సేమ్ సర్క్యులర్ మోషన్లో వైట్ కలర్ది అవుట్ సైడ్కి కనిపించే విధంగా మనం సూదితోని అల్లుకోవాలి. ఏ పద్ధతిని ఉపయోగించినా మనం ఫింగర్స్తోని మాత్రం పెటల్స్ని పట్టుకోకపోతే, పెటల్స్ని హోల్డ్ చేయకపోతే మనం వేణి అనేది చాలా లూజ్గా వస్తుంది. అది చూడడానికి చాలా అందంగా కనిపించదు. మీకు చిన్న రెక్కలు కనిపిస్తే వాటిని డబుల్ లేయర్లో పెట్టేసి ఒకే దానిలాగా మనం మలుచుకోవాలి. కానీ మీరు ఫింగర్స్తో హోల్డ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ పద్ధతి మొత్తం మనం అవుట్ సైడ్ మోషన్లో మనం చేస్తున్నాం. ముందు మొత్తం ఇన్సైడ్లో అంటే రెక్కలను లోపలికి మలుచుకొని మనం కుచ్చాము. ఇప్పుడు మాత్రం ఈ రోజ్ పెటల్స్ని చివరి 2 భాగాలను అవుట్ సైడ్కి మలిచి మనం కుచ్చుకుంటున్నాం. ఇలా పూర్తయిన దానికి 2 చివరి భాగాల బ్లాక్ థ్రెడ్ని యూజ్ చేయండి. ఎందుకంటే మనకి ఈజీగా జడకు కట్టుకోవడానికి సులభంగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లోనే సులభంగా ఎంత చక్కగా మనం వేణిని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి.